మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక్ ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు మనతో ఉన్నారు. గురువు గారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం. ఓం నమ శివాయ. ఓం నమో వెంకటేశ్వర. మే నెలలో విశేషంగా ధనుసు రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి, వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అంటారు? ధనుస్సు రాశి వాళ్ళు ముందుగా గుర్తుపెట్టుకోవాల్సింది, మీరు గురు సంబంధించిన రాశి కాబట్టి ఎప్పుడైనా మీరు నీతి నిజాయితీని నమ్ముకుంటే బెటర్. ఇప్పుడు మనకు చూసుకుంటే వీళ్ళకి కుజుడు 4వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి వ్యాపారాలు చేసే వాళ్ళలో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసే వాళ్ళకి ప్లస్ డీల్స్ కుదిరించే వాళ్ళకి డీలర్స్కి చాలా మంచి సమయం. మనం చూస్తూ ఉంటాం ఇప్పుడు హైదరాబాద్లో ల్యాండ్కి సంబంధించిన చాలా ఆఫీసులు ఉన్నాయి. మీరు ఒక ల్యాండ్ అమ్మిపించి పెడితే మీకు ₹1,00,000. అలా చాలామంది ఆఫీసర్లు తయారయ్యారు. మీరు 50 ల్యాండ్లు అమ్మిస్తే మీకు 50 లక్షలు. మీరు ఎన్ని ల్యాండ్లు అంటే బేసిక్గా రియల్ ఎస్టేట్ అనేది వ్యాపారంగా మారిపోయింది. కొన్ని జాబ్స్ అనేవి ఏర్పడ్డాయి, వాళ్ళని డీలర్స్ అంటారు. సో మీకు నెలకు ల్యాండ్ అమ్మించిన మీరు నెలకి ₹1,00,000 అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్తోనే సమానం. ప్లస్ ఇది ఎవర్ లాస్టింగ్ బిజినెస్. మనిషి అనేవాడు భూములు ఎప్పుడు కొంటూనే ఉంటాడు. సో మంచి ప్రాఫిట్ ఉన్న బిజినెస్ ఇది రియల్ ఎస్టేట్ డీలర్షిప్. మీకు ఒకటే కాంటాక్ట్స్ ఉండాలి, అది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనకు ఈ నెల రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టేవాళ్ళు, లేకపోతే రియల్ ఎస్టేట్ ద్వారా కమిషన్లో సంపాదించేవాళ్ళు, రియల్ ఎస్టేట్ డీలర్స్ మంచి సమయం కనిపిస్తుంది. రియల్ ఎస్టేట్కి మంచి భూము, ఎస్పెషల్లీ ధనుసు రాశిలో ఉండే వాళ్ళకి బాగా ప్రాఫిట్స్ అనేవి వస్తాయి. అక్కడ ఫార్మ్ హౌస్ ఉంది, ఇక్కడ ల్యాండ్ ఉంది, ఏదో అవన్నీ ప్రతి మనిషికి ఉంటుంది. ఊరి చివరి ఫార్మ్ హౌస్ కొనాలి, ఆ ఏరియాలో ఒక ల్యాండ్ కొనాలి, పటాన్చేరులో ఒక విల్లా కొనాలి, ఏదో ఉంటుంది ప్రతి మనిషికి. ఫైనల్ టార్గెట్ అదే కదా. ఇంకోటి ఏదేమైనా రేపు రేటు పెరిగేది భూమిదే. భూమికి ఉన్నంత డిమాండ్ దేనికి లేదు. ఒక రేంజ్లో రేటు పెరిగింది మన హైదరాబాద్లో, వాడు భూమి మీద ఇండియాలో ఏదైనా బాగా రేటు పెరిగిందంటే అది వెండి బంగారం కాదు, ల్యాండ్. ₹1,00,000 విలువ చేసే ల్యాండ్ 5 కోట్లు అయిపోయింది హైటెక్ సిటీ గచ్చిబౌలిలో, మనమే చూసాం. సో దీన్ని బట్టి చెప్పేది ఏంటంటే ల్యాండ్ వ్యాపారం చాలా ప్రాఫిటబుల్. సో ఎవరైనా ధనుసు రాశిలో ఉన్న వాళ్ళు రియల్ ఎస్టేట్లో దిగుదాం అనుకుంటే ఈ మాసం చాలా బాగుంది, హ్యాపీగా దిగేసి ఇక్కడ జాయిన్ అయిపోండి. చదువుకునే విద్యార్థులకి చాలా మంచి సమయం, ఎందుకంటే చదువు బాగా అబ్బుతుంది. తర్వాత జాబ్ అనేది ఒక ప్రీమియం కంపెనీలో లైక్ గూగుల్, మంచి ఆర్ట్ వర్క్ ఉన్న కంపెనీలో దొరుకుతుంది. మనం చాలా స్పెషల్ కొన్ని కంపెనీస్ ఉంటాయి, O&M, గూగుల్, ఇంకా నాకు గుర్తుకు రావట్లేదు, మంచి ఆర్ట్ ఉన్న కంపెనీస్ అన్నమాట. కొంచెం డిఫరెంట్గా ఉండి కొంచెం అది ఎవర్ లాస్టింగ్ కంపెనీస్ ఉంటాయి. ఇప్పుడు గూగుల్ చూడండి, ఎక్కడికి పోయే కంపెనీ ఎప్పుడైనా ఉంటుంది గూగుల్. అలా కొన్ని ఎవర్ లాస్టింగ్ కంపెనీస్ ఉంటాయి. అలాంటి కంపెనీస్లో జాబ్కి ట్రై చేస్తున్న వాళ్ళకి అందరికీ రావు. అంటే బేసిక్గా గూగుల్ ధనుసు రాశిలో ఉన్న వాళ్ళకి గూగుల్లో జాబ్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ మీ నెలలో. మీరు కనుక ధనుసు రాశిలో ఉంటే గూగుల్కి అప్లై చేయండి అలా. సో ఎవర్ లాస్టింగ్ కంపెనీస్, కొన్ని ప్రోడక్ట్స్ ఉంటాయి ఎవర్ లాస్టింగ్, అలాంటి కంపెనీస్కి అప్లై చేయండి. తర్వాత ఈ సెలాన్స్, తర్వాత బ్యూటీ ప్యాజెంట్స్, తర్వాత టీవీ, సీరియల్, సినిమా, అందానికి సంబంధించిన రంగాలు ఏవైతే ఉన్నాయో, శుక్రుడికి సంబంధించిన రంగాలు, దాంట్లో జాబ్స్కి ట్రై చేయండి. ఏదైనా మా టీవీలో జాబ్ ట్రై చేయండి ఈ నెల. లేకపోతే ఏదైనా పరిచయం ఉంటే ఈ నెల ప్రయత్నిస్తే పని అయ్యే అవకాశం ఉంది. చాలా మంది ప్రయత్నిస్తూ ఉంటారు, ఆ యూట్యూబ్ ఛానల్లో నాకు యాంకర్గా బాగుంటుంది, మా టీవీలో ఆ సీరియల్ ఉంది, నాకు ఒక ఆర్టిస్ట్గా నాకు రావాలి. సో ధనుసు రాశిలో ఉన్న వాళ్ళందరూ ఈ మాసం కనుక ట్రై చేస్తే ఈ శుక్ర సంబంధించిన రంగాలు ఉంటాయి, బ్యూటీ, ఎస్థెటిక్స్, బట్టలు. సో బట్టల రంగం, బట్టల షాపులు ఉన్న వాళ్ళకు కూడా బాగా కలిసి వస్తుంది మీ ధనుసు రాశి అయితే. సో ఈ రంగాల్లో ఉన్న వాళ్ళందరికీ బాగుంది. జాబ్స్ కూడా చెప్పాను, ఏ కంపెనీలో అప్లై చేయాలి. తర్వాత వెహికల్స్కి సంబంధించిన వ్యాపారం, బండ్లు ఫస్ట్ హ్యాండ్ కావచ్చు, సెకండ్ హ్యాండ్ కావచ్చు, అమ్మడము,
ఇలాంటివి బాగా కలిసి వస్తాయి. మీరేమైనా సెకండ్ హ్యాండ్ సేల్స్ చేస్తున్నారు, లేకపోతే బండికి సంబంధించిన మెకానిక్లు ఉంటారు. ఈ మెకానిక్లు చాలామంది ఉంటారు, వాళ్ళకు కూడా ఒక రకంగా బాగా కలిసి వస్తుంది. ఎస్పెషల్గా ధనుసు రాశి అయితే బాగా సర్వీసింగ్, రిపేర్ ఇదంతా జరిగి ఆ వ్యాపారంలో ఉన్న వాళ్ళు బాగా పుంజుకుంటారు. ఆ మెకానిక్ వ్యాపారాలు చేసేవాళ్ళు వాళ్ళు కూడా బాగా సంపాదిస్తారు. సో బేసిక్గా ఇది ఈ రంగాల్లో ఈ వ్యాపారాలు చేస్తున్న వాళ్ళు బాగా ప్లస్ మషినిస్ట్స్ అంటారు. ఆ ఇనుమతో తయారయ్యే మషిన్లతో హార్డ్వేర్ చేస్తుంటాం, బాలనగర్లో చూస్తూ ఉంటాం. అలాంటి వ్యాపారాలు చేసే వాళ్ళకి కూడా మంచి సమయమే అని చెప్పొచ్చు. తర్వాత ఆల్రెడీ దాంట్లో ఉన్న వాళ్ళు కూడా ఏమైనా ఇన్వెస్ట్మెంట్లు చేయాలి, లేకపోతే వాళ్ళు చాలా ట్రావెలింగ్ చేస్తుంటారు, రియల్ ఎస్టేట్ ఎక్కడెక్కడికో వెళ్తూ ఉంటారు, క్లయింట్స్కి చూపించాలి కదా, మాట్లాడడానికి ఎక్కడికో విజయవాడ, గుంటూరు, విజయనగరం, హైదరాబాద్లో ల్యాండ్స్ ఉన్నాయి, దగ్గరుండి మాట్లాడించి వాళ్ళకి వీడియో చూపించి బ్రౌచర్ చూపించి అక్కడే అడ్వాన్స్ తీసుకొని వచ్చేస్తారు. అంత నమ్మకస్తులు కూడా ఉన్నారు జనాలకి. ల్యాండ్ అంటే హైదరాబాద్లో ల్యాండ్ అంటే జోక్ కాదండి, కొన్ని కోట్లలోకి వెళ్తుంది. సో ఆ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా బాగుంది. ఏదైనా మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా, ఏదైనా వ్యాపారం చేయాలన్నా, రిజిస్ట్రేషన్ అన్నా, ఏదైనా ఈ మాసం మీకు బాగా కలిసి వస్తుంది. సో మోస్ట్ ఇంపార్టెంట్, మనం ఇవన్నిటికీ కావాలంటే మనకు హెల్ప్ చేసే వాళ్ళు కావాలి. ఈ అవకాశం రావాలన్నా, జాబ్ ఏ వ్యాపారంలో కూడా మనకు బాగా నడవాలన్నా మనకు అదృష్టం అనేది ఇంపార్టెంట్. ఈ అదృష్టం అనేది మీకు ఈసారి చంద్రుడు 11వ ఇంట్లో, అంటే కాంటాక్ట్స్, త్రూ కాంటాక్ట్స్ వస్తాయి. అది కూడా మీరు కూల్గా ఉండాలి. కూల్గా ఉండడానికి ట్రై చేయండి. ఎవరైతే కూల్గా ఉంటారో వాళ్ళకే అవకాశం వస్తుంది ఈసారి. తొందరపడే వాళ్ళకి అవకాశం రారు. చంద్రుడు అంటే కొంచెం కూల్గా, వాటర్ ఎలా ఉంటుంది, కూల్గా, రిలాక్స్గా, చల్లగా ఉంటే బాగుంటుంది కదా. అలలు కెరటాలు డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేస్తాయి. మళ్ళీ చంద్రుడికి సంబంధించిన దైవం శివయ్య. సేమ్ శివయ్యకి జలాభిషేకం చేయాలి. మనం చూస్తున్నాం ఈ మాసంలో 2-3 సార్లు వచ్చింది చంద్రగ్రహం. కాబట్టి తప్పకుండా జలం అనేది చాలా ఇంపార్టెంట్ ఈ మాసం. జలానికి సంబంధించిన వాటర్ బార్న్ డిసీజెస్ రావచ్చు, జర జాగ్రత్తగా ఉండండి. మంచి నీళ్లు తాగండి, క్లీన్ వాటర్ తాగండి. శివయ్యకు కూడా జలాభిషేకం చేయండి. పంచభూతాల్లో వాటర్ చాలా ఇంపార్టెంట్. ఈ మాసం చాలా వైటల్ రోల్ ప్లే చేస్తున్నాయి. సో బీ కేర్ఫుల్ అండ్ బీ రెడీ. సో డోంట్ నీడ్ టు వరీ, ఆల్ ఈజ్ వెల్. ఫ్యామిలీ పరంగా అంత బాగానే ఉంటుందంటారా? ఫ్యామిలీ పరంగా చాలా బాగుంది. అలానే ఫ్యామిలీ పరంగా విపరీతమైన గొడవలు రావచ్చు. ఈ రాశికి కాదు, అన్ని రాశులకు ఒకటేసారి చెప్తున్నా. జలం అంటే పీస్. ఎక్కడైనా పీస్ డిస్టర్బ్ అయిందంటే మొత్తం ఫ్యామిలీలో కంపు అయిపోతుంది. బిజినెస్లు చేసే వాళ్ళ పరిస్థితి ఏంటంటారు? బిజినెస్ చేసే వాళ్ళ పరిస్థితి నేను ఆల్రెడీ చెప్పాను, చాలా బాగుంది. నో నీడ్ టు వరీ. ఆల్మోస్ట్ అందరికీ ఏ పనైనా, పెళ్లి కావచ్చు, ఫ్యామిలీ కావచ్చు, బిజినెస్ కావచ్చు, జాబ్ కావచ్చు, ఎవరైనా చంద్రుడితో లింక్ ఉంది కాబట్టి సోమవారం రోజు జలాభిషేకం చేయండి. తర్వాత నీటి దానం చేయండి. ఈ చలివేంద్రాల దగ్గర వాటర్ డిస్ట్రిబ్యూట్ చేయండి. కుదిరితే మీకు గుడి బయట మిల్క్ కూడా, మీరు మిల్క్తో తయారు చేసిన స్వీట్స్ ఇవ్వచ్చు, మిల్క్తో తయారు చేసిన ఏవో జ్యూసెస్, మిల్క్ షేక్స్, థిక్ షేక్స్ ఉంటే అవి ఇవ్వచ్చు. వాటర్ అండ్ మిల్క్ డొనేట్ చేసే మాసం ఇది. చేస్తే మీకు బాగా కలిసి వస్తుంది ధనుసు రాశి వాళ్ళకి. ఓవరాల్గా ఈ రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుందో మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.